యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ జంటను ఒకసారి చూడండి. సోషల్ మీడియాలో ప్రేమ జంట ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒక్కసారి వినండి. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మాట్లాడదాం. మేము గత కొన్ని సంవత్సరాలుగా లవ్ చేసుకుంటాము. వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలియక అమ్మాయి వారు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడగా ఆమె బయటికి వచ్చేసింది. మేము తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నాము. ప్రేమ వివాహం చేసుకోక అమ్మాయి వారి తల్లిదండ్రులు మా అన్నయ్యను కొట్టగా తలకేలు పలిగింది. తలకేలు పలగడం వల్ల వారి తల్లిదండ్రులకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అది ఎఫ్ఐఆర్ ఫైల్ కాగా తర్వాత ఎస్ఐ సందీప్ కుమార్ గారు మాకు కాల్ చేసి స్టేషన్కి రమ్మనగా మేము ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత స్టేషన్కి వచ్చాను. వచ్చిన తర్వాత పలువురు పెద్ద మనుషులు హిందూ సంప్రదాయం ప్రకారం ఎస్ఐ గారు మరియు పలువురు పెద్ద మనుషులు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోమని మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. మాకు ఎటువంటి పెళ్లి మాకు అవసరం లేదు, ఎందుకనగా మేము ప్రేమ వివాహం చేసుకున్నాం ఇంతకుముందు. ఈ విషయాన్ని పలువురు పెద్ద మనుషులు చెప్పగా మేము వినకపోగా పలువురు పెద్ద మనుషులు ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి దగ్గర వివాహం చేస్తామని నమ్మించి తీసుకెళ్దామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కావున మేము ఎటువంటి ఇంటికి పోవడానికి మేము వెళ్ళాము. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రుల వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ప్రాణహాని ఉంది. ఈరోజు అనగా 26 రోజున మళ్ళీ మా తండ్రి గారి పని వారి అమ్మాయి వాళ్ళ నాన్న, మమ్మీ, వాళ్ళ అమ్మ, తాత, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకులు అందరూ కలిసి మా నాన్నను దాడి చేయడం జరిగింది. ఇలా అనేక దాడుల వల్ల మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కావున ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు ఇది దృష్టిలో ఉంచుకొని దాడి చేసిన వారి పైన కాకుండా దెబ్బలు తగిలిన వారినే ఎస్ఐ సందీప్ కుమార్ గారు తీసుకువెళ్ళి విచారణ జరుపుతున్నారు. మేము ఎక్కడ ఉన్నామని తెలియజేయమని మా నాన్నగారిని ఇబ్బంది పెడుతున్నారు. కావున అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకుల వల్ల మాకు ప్రాణహాని ఉంది అని మేము భయపడుతున్నాము. మేము కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు. మాకు పూర్తి రక్షణ కలిగించాలని మేము కోరుతున్నాం ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే పెద్ద మనుషుల వల్ల, ఎస్ఐ గారి వల్ల మేము సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. మీరే ఏదో ఒక రకంగా మనను రక్షించవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి. మా ఇష్టంగానే మేము పెళ్లి చేసుకున్నాం. ఎవరు ఇబ్బంది వల్ల చేసుకోలేదు, ఎవరు బలవంతంగా చేసుకోలేదు. మా ఇష్టంగానే బయటికి పోయినాం, మా ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం. ఎవరు ఇబ్బంది ఏం లేదు, ఎవరేం బలవంతం చేయలేదు. కానీ మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామని ఇబ్బంది పెడతారు. మాట సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళ లోపల మనసులో ఏముందో మాకు తెలియదు. యాక్చువల్లీ ఒక ప్రేమ జంట అంటే రకరకాల ఇబ్బందులను ఫేస్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇట్లా ఒక వీడియోని రిలీజ్ చేసిన తర్వాత దాన్ని సర్క్యులేట్ చేసిండ్రు. అంటే వాళ్ళ సేఫ్టీ అనుకోండి, లేదంటే వాళ్ళు నిజంగానే ప్రాక్టికల్గా ఈ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా వల్ల అవ్వట్లేదు, మాకేమైనా జరిగితే మా వాళ్ళకేమైనా జరిగితే పూర్తిగా బాధ్యత సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే వీళ్ళు చెప్పిండ్రో వాళ్ళదే ఉంటుంది. మీరు ఎంతకీ వినట్లేదు ఇట్లనే ఇబ్బంది పెడితే మాత్రం మేము సూసైడ్ చేసుకుంటాం. క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఇది ఎక్కడ ఏంటి అనేది ఆల్రెడీ వాళ్ళ మాటల్లో విన్నాం. కానీ వాట్ ఈస్ ద కేస్ అనేది ఒక్కసారి చూద్దాం. యాక్చువల్లీ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఎస్ఐ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఈ ప్రేమ జంటని ఆరోపణ చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న తమని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అండ్ డిఎస్పీ తమని కాపాడాలని ఆ ప్రేమ జంట కోరుతోంది. ఈ వీడియోలో ఉంది ఎవరంటే రేగొండ మండలం దుంపిల్లపల్లికి చెందినటువంటి నాగరాజు, శృతి అనే ఇద్దరు. వీళ్ళు కొన్ని రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత
అమ్మాయి తల్లిదండ్రులు తమ కుటుంబంపై దాడి చేయడం వల్ల వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఎస్ఐ సందీప్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పడంతో వెళ్ళాం. అక్కడ కొందరు పెద్ద మనుషుల సమక్షంలో ఎస్ఐ మీకు మళ్ళీ హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిపిస్తాం, ఇంటికి వెళ్ళిపోవాలని సూచించారట. సో వారు మమ్మల్ని నమ్మించి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసే మాకు ఇప్పటికే వివాహం జరిగింది, మళ్ళీ వివాహం అక్కర్లేదని మేము చెప్పాము అన్నటువంటి మాట కూడా ఈ ప్రేమ జంట చెప్తోంది. అప్పటి నుంచి కూడా ఎస్ఐ సందీప్ సహా పెద్ద మనుషులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేగాక మళ్ళీ అమ్మాయి తల్లిదండ్రులు మా తండ్రిపై దాడి చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి ఎస్ఐ విచారణ పేరుతో మా నాన్నను స్టేషన్కి పిలిపించి తమ గురించి ఆరా తీస్తున్నాడని ఈ యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మాయి తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణహాని ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ డిఎస్పీ తమకు రక్షణ కల్పించి కాపాడాలని ఈ ప్రేమ జంట కోరుతోంది. ఇక అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఎస్ఐ సహా పలువురు పెద్ద మనుషుల వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుందని యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి. క్లియర్గా మెసేజ్, మా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాం, మేమిద్దరం కూడా మేజర్సే కాబట్టి ప్రేమ వివాహం మాకు జరిగిపోయింది, మళ్ళా మీరు ప్రేమ వివాహం చేయాల్సిన అవసరం లేదు, మీరేదో మళ్ళీ వివాహం చేపిస్తాము అని చెప్తున్నారు. కానీ మీ మాటల్ని మేము నమ్మం, మాకు నమ్మబుద్ధి కావట్లే, ఆ నమ్మకం లేదు. మేము ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాం, మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద మనుషుల సమక్షంలో చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మమ్మల్ని ఏదో మభ్యపెట్టి విడగొట్టాలని చూస్తున్నారు కాబట్టి మాకు ఎవరి సహాయం అవసరం లేదు, మీరెవరు అవసరం లేదు అని ప్రేమ జంట క్లియర్ కట్గా చెప్తోంది. వీళ్ళు ఒకవేళ మేజర్స్ అయితే ఇంకా చేయడానికి ఏమీ ఉండదు, వాళ్ళు ఆ జంట బాగుండాలి, కలిసి ఉండాలి అని కోరుకోవడం తప్పించి వాళ్ళ తల్లిదండ్రులైనా వీళ్ళ తల్లిదండ్రులైనా, అంటే యాజ్ పర్ లా కూడా అదే చెప్తోంది. అయితే ఇక్కడ ఎస్ఐ ఇన్వాల్వ్ అయి ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రుల వైపు ఉన్నాడు, మా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అని ఈ యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవేళ అయినా సరే మా గురించి వెతుకుతున్నారు, మమ్మల్ని విడగొట్టాలని చూస్తే మాత్రం, మాకు అట్లాంటి అనుమానం వస్తే మాత్రం మేమైతే ఆత్మహత్య చేసుకుంటామని సోషల్ మీడియాలో ఈ వీడియోని అయితే రిలీజ్ చేసిండ్రు. సో ఈ వీడియోనే ఆధారం కాబోతోంది. ఒకవేళ ఈ ప్రేమ జంట నిజంగానే వాళ్ళని ఇంకా కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెడితే మాత్రం అదే చేయబోతున్నారు. సో ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, అక్కడ స్టేషన్లో ఉన్నటువంటి అందరి పోలీస్ ఆఫీసర్స్ మీ అండ కావాలి, మీరు మాకు రక్షణ కల్పించాలి అని డైరెక్ట్గా వీళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అంటే యాజ్ పర్ లా కూడా వీళ్ళ వైపే ఉంటుంది. బికాస్ మేజర్లు కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసేసుకున్నారు, మ్యారేజ్ కూడా అయిపోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఒకవేళ బాగుంటే అంతా బాగున్నట్టే, ఇంకా ఇలా కేసులు కావచ్చు, ఇట్లా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇది చేస్తే కూడా నిజంగానే ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు క్లియర్ కట్గా అటు అమ్మాయి చెప్తోంది, అబ్బాయి చెప్తున్నాడు కాబట్టి ఈ వీడియోనే ఒక ఎవిడెన్స్ అవుతుంది. అయినా ఇబ్బంది పెడితే మాత్రం, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మాత్రం కేసు మాత్రం చాలా సీరియస్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది.